నమస్తే అండి, నా పేరు విశ్వసేతునాథ్ రెడ్డి. మేము సైంటిఫిక్ మెథడ్ ద్వారా సర్వే చేస్తామండి. సో ఈరోజు అనంతపూర్ జిల్లా బుక్కరాయ సముద్రం దగ్గర సర్వేకి రావడం జరిగిందండి. అంటే వీళ్ళకు మన రైతుకు నేను ఆల్రెడీ 1 వీక్ బ్యాక్ నేను సర్వే చేశాను. సో మంచి సక్సెస్ వచ్చిందండి. సో ఎన్ని ఇంచులు పడతా ఉంటాయన్నా? 2.5 పడతా ఉంటాయి. ఎప్పుడు నీకు సర్వే చేసినప్పుడు? సోమవారం చేసినాం. సో ఈ రైతుకు నేను సోమవారం చేశాను. సో మళ్ళీ ఇదే రోజు ఈ రూట్లో వస్తా ఉంటే సో ఈ బోర్ దగ్గరకు వచ్చామండి. సో ఒక వీడియో తీసుకుందామని. సో ఇలా దీని ఫోర్స్ చూడండి ఎంత బాగుందో. సో మినిమం మనకేందంటే ఇట్లా బోర్లు మనకు బాగా సక్సెస్ అవుతూ ఉంటాయంటే మా వృత్తిలో మాకు చాలా ఆనందంగా ఉంటుందండి, మాకు తృప్తిగా కూడా ఉంటుంది. సో అలాగే రైతు కూడా నువ్వు సంతోషంగా ఉండవా? అంటే నీళ్లు చూసినప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? ఆనందం అనేది సంతోషమైంది, బాగా సంతోషమైంది. సో నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు రైతులుగా? నీళ్లు బాగా పన్నాయి నాకు. సోమవారం నాపోతే నీళ్లు చూసినాడు. అట్లా కాదు, నేను అనేది ఏంటంటే ఎవరితో చూపించుకోవాలా అనేది. టెంకాయలతో చూపించుకోవాలా, చదువుకున్న వాళ్ళతో చూపించుకోవాలా? చదువుకున్న వాళ్ళతో చూపించుకుంటే ఏమవుతుంది? నీళ్లు బాగా పడతాయి. బోర్లు ఫెయిల్ కాకుండా, రైతులు నష్టపోకుండా. అది పరిస్థితి. రైట్, సంతోషం కదా, మంచిది. రైట్, చూడండి. సో ఇట్లా ఏంటంటే మనకు ఈ బోర్ పడిన దానికి మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అక్కడ వీళ్ళు ఆల్రెడీ 2-3 బోర్లు వేసి ఫెయిల్ అయినారు. సో దానివల్ల మనకి ఇక్కడ దగ్గర అక్కడ 950 అడుగులు వేశారు. మనం ఆపేసి మోటార్ ఆపేయి. అక్కడ 950 అడుగులు వేశారు, అక్కడ ఫెయిల్ అయింది. సో ఇక్కడ మనం ఏంటంటే 250లోనే మంచి సక్సెస్ ఇచ్చాము. రైట్ అండి, థ్యాంక్ యూ.